వామ్మ ఇక నేను పిఎం ప్రభావతిని అందరికీ నమస్కారం. ఏంది నువ్వేందో మాకు తెలియదు అనుకుంటున్నావా? నిజంగానే తెలియదు. ఎందుకంటే టిక్ టాక్లో నేను ఎంత తెల్లగా ఉంటుంటుంది, ఎంత ముద్దుగుంటుంటుంది, హీరోయిన్ లెక్క ఉంటుంటుంది. కానీ ఇప్పుడు చూడు ఎట్లా ఉన్నాను, నల్లగా. అంటే ఇదే ఒరిజినల్ అనుకో. టిక్ టాక్ ఉంటే ఎంత సంబూరం ఉండే, ఎంత టైం పాస్ అవుతుండే, ఎంత డేటా అయిపోతుండే. ఇప్పుడు డేటా కూడా అయిపోతుండే. నిజంగా ఇక ఒప్పుకుంటున్నా. అంటే టిక్ టాక్ మన యాప్ కాదు కానీ పక్క దేశం ఉన్న యాప్ అని చెప్పేసి మనం వాడతలేంలే. కానీ మనోళ్ళు కూడా గట్టాంటి యాప్ను కూడా తెచ్చిపెడితే ఎంత టైం పాస్ అవుతుందా. చేసుకునే పనుల కాడికి చేసుకుంటుంటిమి, చూసుకునే వరకు చూసుకుంటూనే ఉంటుంది. మనమేం ఊకనే కూసాం కదా ఇంట్లో ఆడవాళ్ళము. అయితే మరి ఏం యాప్లు లేవా మళ్ళీ? ఇంకా ఇంకా సినిమాలు లేవా, సీరియల్ అంటే ఎంతసేపు చూస్తాం అప్ప. అందులో ఉన్న కిక్కే వేరు. లైకులు, కామెంట్లు, పొగడతలు, మనం చేసుకునే యాక్టింగ్ మళ్ళీ చూస్తుంటే ఆనందము చాలా బాగుంది. ఎవరో చేసిన దానికంటే మనం చేసింది మనం చూసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా. పోయి ఏడికి పోకుండా, ఏ షాపింగ్లోకి పోకుండా, ఏ సినిమాలోకి పోకుండా, ఏ దోస్తింటికి పోకుండా, ఏ చుట్టమింటికి పోకుండా కరోనా వచ్చి మన ఇంటి ముందర కాపలా కాస్తుండే. వాచ్మెన్ కూడా జీతం తీసుకుని కూడా అంతగానే బాగా. ఇట్లాంటి పరిస్థితులలో ఉన్న ఇది కర్మ. ఓ దేవుడా, ఏం చెప్పాలయ్యా ఇక నా బాధలు. చేత కాకున్నా కూడా ఒక్కొక్క రోజు లేచి వీడియో చేసేటోళ్ళం. ఇప్పుడు వీడియో చేస్తందుకు టిక్టాక్ లేకపోయే, పోనీ వాడకుంటుందామంటే డేటా ఖర్చు కాకపోయే, డేటా అంతటనే ఉంటుంది. ఏందో ఏమో పో ఈ పల్లెటూర్లలో